వెల్కమ్ టు యూట్యూబ్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే తదుపరి టెక్నాలజీ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా యుఏఈలో ఆయన 12 ప్రముఖ టెక్ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే విశాఖపట్నాన్ని ఎంచుకుంది. మరి మీ సంగతేంటి అంటూ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. G42 AI సంస్థ ఇండియా CEO మనుకుమార్ జైన్ ఏర్పాటు చేసిన ఈ నెట్వర్కింగ్ లాంచ్ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న పురోగామి విధానాల్లో పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న వేగవంతమైన అనుమతుల గురించి సీఈఓలకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను, టెక్నాలజీ రంగంలో ఉన్న అపార అవకాశాలను ఆయన వారికి తెలియజేశారు. అనంతరం త్వరలో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు పేరున ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లభించే అవకాశాలను స్వయంగా పరిశీలించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.